మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న కూతురును చంపింది తల్లి. జిల్లా కలెక్టర్ ఆఫీస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 ఏళ్ల కూతురును ఊపిరాడకుండా చేసి పసిపాప ప్రాణాలు తీసింది ఆ తల్లి. కూతురును చంపిన తర్వాత ఉరివేసుకొని తాను ఆత్మహత్య చేసుకుంది. తల్లికి రేబీస్ వ్యాధి సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. మతి స్థిమితం కోల్పోయిన తల్లి దారుణానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇద్దరి మరణాలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ దారుణ ఘటన. జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన 3 ఏళ్ల కూతుర్ని హత్య చేసి ఆ తర్వాత ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. 3 ఏళ్ల కూతుర్ని హత్య చేసి ఆ తర్వాత ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడ చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టు మార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యశోద అనే మహిళ జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో తన 3 ఏళ్ల కూతురుతో ఉంటుంది. అయితే నెల రోజుల క్రితం యశోద తన ఇంటి ముందు కొన్ని పల్లీలను ఆరబోసింది. ఆమె ఇంట్లోకి వెళ్ళిన క్రమంలో ఓ కుక్క వచ్చి ఆ పల్లీలను తినడం స్టార్ట్ చేసింది. అది గమనించిన యశోద ఆ కుక్కను తరిమి కొట్టి పల్లీలను కడిగి మళ్ళీ వాడుకుంది. అయితే కుక్క తిన్న పల్లీలను తినడం ద్వారా ఆమెకు రేబీస్ వ్యాధి సోకి ఆమె గత కొన్ని రోజులు మతిస్థిమితం కోల్పోయిన పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె సోమవారం ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా మహబూబ్ నగర్ పోలీసులు చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు యశోద అనే మహిళ తన 3 ఏళ్ల చిన్నారిని చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్లో కలకలం రేపుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి శంకర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్, మహబూబ్ నగర్లో జరిగిన ఘటన కొంత విషాదాన్ని కలిగించింది, అలాగే ఒక రకంగా సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది? ఆ మహిళ తన కూతుర్ని ఎందుకు హత్య చేసి తాను బలవన్మరణానికి పాల్పడింది? అసలు పోలీసులు ఏమంటున్నారు? మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. తన సొంత కూతురునే యశోద అనే తల్లి కూతురుని చంపి పూర్తిగా కూడా సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఆ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో చోటు చేసుకుంది. మొత్తంగా ఎవరైతే కలెక్టరేట్ కార్యాలయానికి సమీపంలో నివసిస్తున్నటువంటి యశోద గత కొద్ది రోజుల క్రితం ఆ ఇంటి ముందు కొన్ని పల్లీలు అంటే వేరుశనక్కాయలు ఆరబోసింది. ఇదే క్రమంలో అక్కడ పూర్తిగా వీధి కుక్కలలో ఒకటైనటువంటి కుక్క అక్కడికి రావడంతో పాటు ఆ వేరుశనగలను తినడం, దాంతో ఆమె దాన్ని గమనించి ఆ కుక్కను దూరంగా వెళ్ళగొట్టడం, తిరిగి అవే పల్లీలను వాడుకోవడం వల్ల ఆమెకు రేబీస్ వ్యాధి వచ్చిందని చెప్పి కూడా సమాచారం అంటుంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా అంటే దీంతోనే ఆమె మతిస్థిమితం కోల్పోవడం, దీంట్లో భాగంగానే నిన్న తన కూతురు 3 ఏళ్ల కూతురును విచక్షణ రహితంగా గొంతు నులిపి చంపి పూర్తిగా ఆమెను చంపిన తర్వాత తిరిగి తను కూడా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా కొంత భయాందోళనకమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికైతే పోలీసులు క్లియర్ కట్ గా ఒకటే చెప్తున్నారు, మతిస్థిమితం లేకపోవడం వల్లనే ఈ ఘాతుకానికి పాల్పడిందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది తెలిసిన వెంటనే స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు ఉటావుటిన అక్కడికి చేరుకోవడంతో పాటు తల్లి కూతురు ఇద్దరు డెడ్ బాడీలను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఉంచడం జరిగింది. ఏదేమైనప్పటికీ సొంత తల్లి 3 ఏళ్ల కూతురును చంపడం పూర్తిగా దారుణమనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైనా సరే తల్లి తన బిడ్డల పైన ఎంత ప్రేమ ఉంటుంది, తన బిడ్డలకు సంబంధించి ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి అని చేస్తుంది. కానీ నిజంగా ఇట్లాంటి సిచ్యువేషన్ కల్పించినటువంటి రేబీస్ వ్యాధి అనేది ఇటువంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడా కూడా ఉండదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది చాలా దారుణమైనది కూడా చెప్పవచ్చు. ఒక వ్యాధి వల్ల తన కూతురును తల్లి చంపుకునేలాగా చేసినటువంటి ఆ వ్యాధి వల్ల సమస్యనా, లేదంటే తన తల్లి తన కూతురును చంపిన తర్వాత కూడా తను కూడా సూసైడ్ చేసుకోవడం అనేది పూర్తిగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ దీని మీద పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అసలు రేబీస్ వ్యాధి కారణమా, లేదంటే మరి ఏమైనా ఇతర కారణాలు ఉండొచ్చు అనే యాంగిల్లో కూడా పోలీసులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఒక మర్డర్ జరిగితే దాని వెనుక చాలా రకాలైనటువంటి కోణాలు ఉంటాయి. ఈ కోణాలను పూర్తిగా వెలికి తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. మొత్తంగా ఈ సిచ్యువేషన్ అంతా కూడా జిల్లా కేంద్రంలో జరగడంతో ఒక్కసారిగా పూర్తిగా ఒక భయానక వాతావరణంతో పాటు అసలు ఏం జరుగుతుంది ఈ సొసైటీలో, సమాజంలో, అసలు నిజంగా ఈ విధమైనటువంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి అంటున్నారు. కానీ నిజంగా తల్లి మతిస్థిమితం లేకుండా ఉంటే పిల్లలను చంపడం మాత్రం అసాధ్యం అని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజంగా ఆమె మతిస్థిమితం లేకపోవడం
ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది కాబట్టి నిజంగా ఆమె ఎంత నరకయాత్ర అనుభవించి ఉంటుంది. తన పిల్లలు చంపిన తర్వాత తను కూడా సూసైడ్ కి వెళ్ళిందంటే ఆ టైంలో ఆమె ఎంత దారుణంగా మనోవేదనకు గురై ఉంటుందనే క్రమంలో కూడా చాలా మంది బాధను వ్యక్తం చేస్తారు. ఇప్పటికే ఈ కలెక్టరేట్ సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైతే దీనికి సంబంధించిన పోలీసులు పూర్తిగా ఈ రోజు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది, కూతురుని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ తల్లి కూడా ఎప్పటి నుంచి ఒక రేబీస్ తల్లి బారిన ఈ క్రమంలో డాక్టర్స్ కూడా కొంత సమాచారం తీసుకున్న తర్వాత పూర్తిగా ఒక కేసు నమోదు చేశారు. ఇప్పటికైతే దీని మీద పూర్తి విచారణ చేపట్టిన తర్వాత నిజంగా వెల్లడిస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శంకర్. సో ఇది మొత్తం మీద రేబిస్ వ్యాధి సోకడంతోనే మతి స్థిమితం కోల్పోయిన ఆ తల్లి ఆ కూతుర్ని చంపినట్టు తెలుస్తుంది. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్పై యశోద అనే ఒక మహిళ ఆ 3 ఏళ్ల చిన్నారిని తన కూతుర్ని చంపి ఘాతుకానికి పాల్పడింది. అయితే ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడింది అంటే కనుక రేబిస్ వ్యాధి సోకినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నెల రోజుల క్రితం ఇంటి ముందు ఆరబోసిన పల్లీలను ఆమె కుక్క తినడం చూసింది. అయితే వాటిని పారబోయకుండా వాటిని మళ్ళీ కడిగి అదే పల్లీలను తిన్నట్టుగా తెలుస్తోంది. సో దాంతో తద్వారా తనకి రేబిస్ సోకినట్టుగా నిర్ధారించారు. రేబిస్ సోకి తాను మతి స్థిమితం కోల్పోయి ఇలాంటి కిరాతకానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. అమ్మాయిని చంపిన తర్వాత తాను బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కలకలం రేపుతోంది. నిజంగా రేబిస్ వ్యాధి సోకితే ఇంత దారుణంగా ఉంటుందా? ఒక నెల రోజుల్లోపటే పూర్తిగా మతి స్థిమితం కోల్పోయి పిచ్చివాళ్ళలాగా ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తారా? అలా ప్రవర్తిస్తున్న క్రమంలోనే తన కన్న కూతుర్ని ఇంత కిరాతకంగా చంపి ఘాతకానికి ఒడిగట్టిందా ఏంటనేది పోలీసులు ఇంకా దానికి సంబంధించిన విశ్లేషణ చేస్తున్నారు. డాక్టర్ల సలహాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ప్రాథమికంగా కుక్క ఏదైతే పల్లీలు తిందో ఆ పల్లీలను తాను తినడం ద్వారా ఈ రేబిస్ వ్యాధి సోకడంతోనే ఈ రకమైనటువంటి ప్రవర్తనకు లోనైంది. కూతుర్ని చంపి తాను బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. సో మొత్తం మీద ఈ ఘటన కలకలం రేపుతుంది. సరికొత్త ఆలోచనలకు ఎందుకంటే తెరదీస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రేబిస్ వ్యాధి సోకడం అనేది ఇంత దారుణంగా ఉంటుంది అనేది ఒక అయితే కుక్కలు ఏదైనా ముట్టిన తర్వాత పల్లీలు కానీ ఇతర వస్తువులు కానీ మళ్ళీ వాడొద్దు, అవి పారబోస్తేనే బెటర్ అనే ఒక సూచన మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా వస్తువులు తినుబండారాలకు సంబంధించి ఏదైనా కుక్కలు కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా వస్తువులు ఇతరత్ర జంతువులు కానీ ముట్టినప్పుడు వాటిని పారవేస్తేనే మంచిదనే సూచన గమనిక మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాటిని మళ్ళీ తిరిగి తీసుకోవడం ద్వారా ఏదైనా వైరస్ కానీ కుక్కలు కానీ పక్షులు కానీ ఇతరత్ర జంతువులు కానీ పక్షులు కానీ ఏవైనా ముట్టుకున్నప్పుడు వాటి ద్వారా వాటి నోటి ద్వారా వచ్చే వైరస్ కావచ్చు రకరకాల రోగాలు వస్తున్న క్రమంలో అది మంచిది కాదు ఆరోగ్యానికి అనేది ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈవెన్ పావురాలు కూడా చాలా వైరస్ ఉంటుంది పావురాల సలైవాలో, అలాగే ఇతరత్ర ఇంకా పక్షులు కానీ వాటి ద్వారా అనేక వాహకాల ద్వారా వైరస్ అనేది వస్తుంది లేదా బ్యాక్టీరియా వస్తుంది, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో అవి తీసుకోవడం మంచిది కాదనేది ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఈ ఘటన అయితే మహబూబ్ నగర్లో కలకలం రేపింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు.